సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు మనోనిగ్రహం గురించి తెలుసుకుందాం. సర్వే మనోనిగ్రహః లక్షణాం తాం వ్యాస భగవానుడు. సర్వ వ్యవస్థల యందును సర్వకాలముల యందును మనసును నిగ్రహించుకునుట అనే లక్షణం ఉత్తమమైనది, అత్యవసరమైనది అయి ఉన్నది. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనకు మనస్సు నిర్మలంగా నిశ్చలంగా ఉండుట అత్యంత అవసరం. మనస్సు మిక్కిలి చంచల స్వభావమైనది. సర్వకాల సర్వావస్థల యందును ఏదో ఒక విషయంపై చింతించుచునే ఉండును. ఒక్క క్షణమైనను విశ్రాంతిగా ఉండదు. ఒక విషయం నుండి మరి ఒక విషయమునకు త్వరగా మారిపోవుచుండును. లోకమునందు మనోవేగానికి మించిన వేగం మరి ఒకటి లేదు. ఇట్టి మనస్సును యథేచ్ఛగా విడిచిన ఎడల ఇంద్రియములకు అధీనమై కామ క్రోధాదులను బలపరిచి అహంకార మమకారములను వృద్ధి చేసి మనలను పాపపు త్రోవల నడిపించి అధోగతి పాలు చేస్తుంది. సరి అయిన పద్ధతిలో మనోనిగ్రహాన్ని సాధించగలిగితే అదే మన పాలిట దివ్య శక్తి అయి సర్వసంపన్నుడైన ఆ భగవత్ స్వరూపమై మనలో సత్య శౌచ దయాది సద్గుణములను పెంపొందించి భక్తి జ్ఞాన వైరాగ్య భావనలను కల్పించి మనలను దివ్యమైన ఆత్మజ్ఞాన మార్గమున పయనించేటట్లు చేసి శాశ్వతమైన ముక్తిని ప్రసాదింపచేస్తుంది. మనస్సు బహు చంచలమైనది అగుట చేత ఏ విషయమునందును స్థిరముగా నిలవక సంచరించుచుండును. అట్టి చంచల చిత్త అయిన మనస్సును విషయలోలత్వము నుండి మరలిచి ఆత్మయందే స్థాపితము చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండునట్లు చేయవలెను. దీర్ఘకాలము ఆత్మవిశ్వాసంతో నిరంతరమైన తీవ్ర కృషితోనే మనో నిగ్రహము ఏర్పడుతుంది. అంతేగాని ఏ కొద్ది ప్రయత్నంతో సాధ్యపడే విషయం కాదిది. ఈ విషయమును తెలుసుకున్న పతంజలి వంటి మహా ఋషులు అనేక విధములైన మనోనిగ్రహ సాధనలను తెలిపి ఉన్నారు. పతంజలి యోగ సూత్రములు, హఠయోగ ప్రదీపిక అను గ్రంథములలో వివిధ మార్గములను సూచించి ఉన్నారు. అందు ముఖ్యముగా అభ్యాస వైరాగ్యముల వలన మనస్సును నిరోధించు మార్గములను చెప్పి ఉన్నారు. మనస్సు మలినమైనచో స్థిరత్వము ఉండదు. వాసనా దూషితమైన మనస్సు చంచలత్వమునకు లోనై ఆత్మావలోకనము సిద్ధించదు. మనస్సు చంచల స్వభావమును కలిగియుండుట వలన స్థిరత్వమును కోల్పోయి వివేచనా శక్తిని ధారణాశక్తిని కోల్పోయి అంతర్దృష్టికి విముఖతమగుచున్నది. ఆ కారణముగా మనము సరియైన పద్ధతిలో ఆధ్యాత్మిక చింతనను చేయలేము. అందువల్ల మనము మనోనిగ్రహాన్ని బాగా అలవర్చుకోవాలి. దృఢ సంకల్పులమై సరియైన పద్ధతులను సక్రమముగా అవలంబించి మనోనిగ్రహాన్ని పొందవచ్చు. మనోవికారముల నుండి పూర్తిగా విముక్తి చెందిన వ్యక్తే పూర్ణ యోగి అనబడతాడు. మనస్సుని జయించినవాడు ముల్లోకములను జయించవచ్చును. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనునవి మానవుని మనశ్శాంతికి బద్ధ శత్రువులు. ఈ శత్రువులు మన భౌతిక మానసిక శక్తులను క్షీణింపచేయును. అందువల్ల తప్పనిసరిగా అరిషడ్వర్గములను జయించవలెను. మితభాషిత్వము, మితాహారము, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమ ధర్మములను సక్రమముగా నిర్వర్తించుట వలనను, ఉపవాస మౌన వ్రతదీక్షలు జరుపుట వలనను, సాత్వికాహారమును భుజించుట, విరామము లేనట్టి భగవన్నామ స్మరణ, ప్రాణాయామమును చేయుట చేతను తప్పనిసరిగా మనసును నిగ్రహించుకొనవచ్చును. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః. ఈ సూత్రం ప్రకారం అభ్యాస వైరాగ్యముల వలన మనస్సును నిగ్రహించుకొనవచ్చని తెలియచున్నది. నిలకడలేని మనస్సును దాని ఇష్టానుసారముగా పోనీయక నిగ్రహించి ఆత్మయందు లగ్నపరచుటకు చేయు ప్రయత్నమునే అభ్యాసమందురు. అభ్యాసములోనివే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు అను అష్టాంగములు. యోగములు అనే అధ్యాయంలో అష్టాంగముల గురించి వివరించడమైనది. అనంతములైన కోర్కెలను అదుపులో ఉంచి సంతృప్త చిత్తులై భగవంతునిపై తదేకంగా మనస్సును నిలిపి ధ్యానము చేయుట అత్యంత అవసరం. ఇట్టి స్థితిని సాధించుటకు అష్టాంగములను క్రమానుగతంగా అభ్యసించి నియమబద్ధముగా ఉంటూ సాధనము కొంచెం కొంచెంగా అభివృద్ధిని చేసుకొనుచు సాగించవలెను. తొందరపాటు పనికిరాదు. ఇట్టి కృషికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యము. అష్టాంగముల గురించి సూక్ష్మంగా యమనియమములు యోగార్హతను కలగచేయును.
ఆసనము శరీరమును స్థిరపరిచి బలమును చేకూర్చి ముద్ర నిలకడను కలిగించును. ప్రాణాయామము శరీరమును తేలికపరిచి మనస్సు యొక్క చంచల స్వభావమును తగ్గించి మనోనిగ్రహమును కలిగించును. ప్రత్యాహారము మనోదృఢత్వమును కలిగించి ధైర్యమునిచ్చి ముందుకు నడిపించును. ధ్యానము ధారణ ఆత్మసాక్షాత్కారమునకు దోహదపడును. సమాధి కైవల్యమును ముక్తిని ప్రసాదించును. వైరాగ్య భావమున సమస్త వస్తువులను అనుభూతులను హేయ భావంతో చూచుట వలన మనస్సులోని కల్మషములు సమూలంగా నశించి మనస్సు పరిశుద్ధమగును. మనోనిగ్రహమును సాధించుటకై భగవద్గీత యందు ఆత్మ సంయమనము అను యోగములో గీతాచార్యుల వారు చక్కని సులభమైన అనేక మార్గములను సూచించియున్నారు. ఆ ఆత్మ సంయమన యోగమును ఒక్కసారి శ్రద్ధగా పారాయణము చేసినచో మనోనిగ్రహమునకు సంబంధించి ఎన్నో విషయములను తెలుసుకొనవచ్చును. మనస్సు బహు చంచలమైనది. దానిని నిరోధించటం కూడా కష్టసాధ్యమే కానీ అసాధ్యం మాత్రం కాదు. సరి అయిన అభ్యాసము వలనను వైరాగ్య భావన వలనను తప్పనిసరిగా నిగ్రహించవచ్చును. అభ్యాస వైరాగ్యములు రెండును ఇచ్చట పేర్కొనబడినను అభ్యాసమునకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడినది. దీనిని సాధించుటకు ధ్యాన యోగమునందు ఈ క్రింది సాధనా మార్గములను ఉపదేశించి ఉన్నారు. సాధకుడు పరిపక్వత నొందుటకు 5 నియమములు ముఖ్యము. ఏకాంత స్థలవాసము, ఒంటరిగా ధ్యానించుట, ఇంద్రియములను జయించి మనోనిగ్రహమును పొందుట, ఆశ లేకుండుట, ఇతరుల నుండి ఏ వస్తువును పరిగ్రహించకుండుట. మానవుడు సర్వకార్య నిర్వహణ భారమును భరించగల సామర్థ్యమును కలిగియున్న మనశ్శక్తి కలిగియున్నాడు. మనశ్శక్తి అనగా పురుషార్థములను సాధించుటకై మానవునకు ఆ సర్వేశ్వరుడు ఒసంగిన ఒక దివ్యశక్తి. పూర్వాపరములను ఆలోచించి తనకు న్యాయమని తోచిన రీతిగా మానవుని నడిపించగల శక్తి దీనివలననే మానవునకు కలుగుచున్నది. ఇట్టి మనస్సు మిక్కిలి చంచలమైనది. బంధ మోక్షముల రెండింటికి మనస్సే కారణము. విషయాసక్తమగు మనస్సు బంధహేతువని శృతి ప్రమాణములు చెప్పుచున్నవి. కావున మనస్సును నిగ్రహించి వశపరుచుకునుట అత్యంత అవసరము. మనస్సు ఎప్పుడు తన స్వాభావిక శుద్ధావస్థకు మరలుటకై ప్రయత్నించుచుండును. కానీ ఇంద్రియములు ఆ మనస్సును బయటకు లాగుచుండును. ఇట్టి స్థితిలో మనస్సు యొక్క బహిప్రవృత్తిని అరికట్టి ప్రజ్ఞాన ఘనమగు ఆత్మస్థితిని పొందుటకు ఆ మనసునను అంతర్ముఖం చేయుటయే యోగము యొక్క ముఖ్యోద్దేశం. మనోనిగ్రహమునకు ఇదియే సరి అయిన మార్గం. అంటే మనస్సు యొక్క బహిప్రవృత్తిని అరికట్టినంత మాత్రమున మన ధ్యేయము నెరవేరదు. ఆ మనస్సును అంతర్ముఖం చేయుటంలోనే మన ధ్యేయం పరిపూర్ణంగా నెరవేరుతుంది. అనగా మనస్సును అంతర్ముఖం చేసి ఆత్మయందు స్థాపించుటయే అతి ముఖ్యమైన పని. విషయాపేక్షను వదిలివేయటం ద్వారా బాహ్య ప్రవృత్తిని అరికట్టవచ్చును. ఆ తరువాత ఆ మనస్సును ధ్యానమునందు ప్రవేశింపచేయవలెను. అప్పుడే మానవుని కర్తవ్యం పరిపూర్ణముగా నెరవేరి జన్మ సార్థకము కాగలదు. ఆధ్యాత్మిక చింతనకు, ఆత్మజ్ఞానాన్ని పొందుటకు, తద్వారా ఆ సర్వేశ్వరుని తెలుసుకున్నటకు మనోనిగ్రహమే ఏకైక మార్గం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనోనిగ్రహము గురించి ఈ క్రింది విధంగా చెప్పి ఉన్నారు. ఇంద్రియములు మహాశక్తివంతమైనవని, ఆత్మజ్ఞానము కొరకు ప్రయత్నించని జ్ఞానవంతుడైన పురుషుని యొక్క మనస్సును సైతం ఈ ఇంద్రియములు బలాత్కారముగా చలింపచేయు శక్తి గలవి. అంటే మనస్సును విషయాపేక్షల మీదికి మరల్చును అని అర్థము. అసలు విషయాపేక్షల నుండి మనస్సును మరల్చనిదే ఎంతటి జ్ఞానవంతుడైన వ్యక్తి అయినను ఇంద్రియములను జయింపజాలడు. విషయాపేక్షలే ఇంద్రియములకు బలమైన ఆయుధములు. కావుననే ఆ ఇంద్రియములకు మనస్సును ఆత్మయందు చేరనివ్వకుండా ఇంద్రియములు అడ్డుకొనుచున్నవి. అందువలన మనోనిగ్రహాన్ని పెంచుకొని విషయాపేక్షల నుంచి, అంటే రాగద్వేషాదుల నుంచి ఇంద్రియములను వేరు చేసి మనస్సును నిర్మలము చేసుకొని ఆత్మజ్ఞానాన్వేషణ కొరకై ఆ మనస్సును వినియోగించుకొనవలెను. ఈ విషయమునే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ క్రింది విధముగా చెప్పి ఉన్నాడు. ఇంద్రియములను రాగద్వేషములు లేనివిగా చేసి మనస్సును స్వాధీనపరచుకున్న వ్యక్తి తన దేహధారణకు మాత్రము కావలసిన విషయములను అనుభవించుచున్నవాడవై అట్టి స్వాధీనం మనస్సు కలవాడు మనోనిర్మలత్వమును పొందుచున్నాడు. మనశ్శాంతిని పొందటానికి కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఈ క్రింది విధముగా చెప్పి ఉన్నాడు.
ఎవ్వరు సమస్తములైన కామములను వదిలి కోరికలు లేనివాడై జీవనము గడుపుటకు మాత్రమే కావలసిన చేష్టలను చేయుచు నేను నాది అను అహంకార మమకారాదులను వదిలి ఉండునో అట్టి పురుషుడే శాంతిని పొందుచున్నాడు. మనోనిగ్రహం గురించి మరికొన్ని విశేషాలు మరో భాగంలో తెలుసుకుందాం.